ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున వర్షం దంచుకొట్టింది. దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు వృద్ధ దంపతులతో పాటు కాడెద్దులు మృతి చెందాయి. దంపతుల కుమారుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, కొత్త చెరువు మండల కేంద్రాలలో అధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున వర్షం దంచుకొట్టింది. దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పద్మ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి దాదాపు 2 గంటల పాటు భయంకరమైన వర్షం, అంటే ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవన స్రవంతి అస్తవ్యస్తమైంది. అలాగే మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని మండల కేంద్రాలలో కూడా అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి నగరంలో అయితే భారీ వర్షం కురవడంతో అక్కడున్న సత్యమ్మ దేవాలయంతో పాటు పలు వీధులు అయితే జలమయమయ్యాయి. కనీసం బయటికి రావడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గోరంట్ల మండలం దిగోగంగంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 2 వృద్ధ మహిళలతో పాటు 2 కాడెద్దులు మృతి చెందాయి. ఈ వృద్ధ మహిళల వారి కుమారుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ అబ్బాయిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఒక్కసారిగా వర్షం రావడంతో అసలు ఏం చేయాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఒక్కసారిగా వర్షం రావడంతో అంటే పనులకు వెళ్లాల్సిన కూలీలుగా సైతం పలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ సత్యసాయి జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో నీరు ఎక్కడికి పోలేక వీధుల్లోనే పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాలని అయితే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ విజయ్.